క్రాప్ సెట్టింగ్ బాగా వచ్చింది, బాగా పనిచేసింది సార్. వెళ్ళిపోయింది సార్. హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఈరోజు 2025 సంవత్సరంలో చివరి రోజు మనము ఫార్మర్ మిరప తోటలు అయితే ఉన్నాము. సో తోట చాలా బాగుంది. మనకు ఇందులో ఎర్రనల్లి సమస్య కానీ, నల్ల తామర పురుగు సమస్య కానీ, ఇందులో మనకు ఎరుపు సమస్య కానీ, బూడిద సమస్య కానీ, మనకు కాయమచ్చ సమస్య కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. తోట చాలా నీట్గా మల్లెఫుల్ల తోట లెక్క నిగనిగలాడుతుంది. సో ఫార్మర్ ఎటువంటి మందులు స్ప్రే చేశారో ఒకసారి తెలుసుకుందాము. ముందుగా రైతు సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. సో నమస్తే అండి. నమస్తే. పేరు సార్? రమేష్ గారు. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తున్నారు? 3 ఎకరాలు చేస్తున్నారు. 3 ఎకరాలు చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు కటింగ్ ఏమైనా చేయించారా మీరు? ఏం చెప్పలేదు. చాలా బాగుంది మీ తోట, గ్రోతింగ్ బాగుంది, ఫ్లవరింగ్ బాగుంది. మనకు ఎక్కడ మాడిపోయిన కొనలు మాడినట్టు ఒక్క చెట్టు చూద్దామంత లేదు. పక్కన తోటలు కొంచెం ఎరుపు కనిపిస్తుంది, కానీ మీ తోట చాలా నలుపు ఉంది, చాలా బాగుంది, గ్రోతింగ్ మంచిగా ఉంది, ఎటువంటి సమస్య అనేది లేదు. మీరు ఇప్పుడు ఏ మందు కొట్టారు ఇప్పుడు లాస్ట్? కేజీఎఫ్ సార్. కేజీఎఫ్ కొట్టారా? ఏది ఇగో సార్, కేజీఎఫ్ కొట్టారు. ఎన్ని రోజులు అయింది కొట్టేది? 4 రోజులు అయింది సార్. 4 రోజులు అవుతుంది. సో ఓకే, ఇందులో మనకు ఎన్ని రకాల మందులు వచ్చినాయి? మనకు 4 రకాలు వచ్చింది సార్. 4 రకాల మందులు. లిక్విడ్ ఇదండి కేజీఎఫ్ అగ్రిసెన్ క్రాప్ సైన్స్ వారి కేజీఎఫ్. ఇందులో 3 లిక్విడ్ బాటిల్, ఒకటేమో ఈ న్యూట్రిషన్ పౌచ్, 4 రకాలు వచ్చినాయి. ఎలా కలిపారు ఇది? సార్ ఈ 4 రకాలు, 3 రకాల న్యూట్రిన్ ఒక చోట కలిపాను. ఈ 3 డబ్బాలు ఒక బకెట్ లో, ఈ పొడి ఏమో ఒక బకెట్ లో, 2 విధాలు కలిపారు. పొడి కొంచెం ముందే కలుపుకోవాలి, ఒక 10 నిమిషాల ముందే కలుపుకోవాలి. సో ఆ విధంగా కలుపుకొని స్ప్రే చేశారు. సో ఇది ఎలా పనిచేసింది సార్? ఇది బాగా పనిచేసింది సార్. బాగా పనిచేసింది అన్నిటికీ, కాయమచ్చకు, ఇగురుకు, కాపుకు, అన్నిటికీ పని సార్. ఇంత ముందు నల్లి సమస్య కానీ, కొనలు మాడిపోయినట్టు ఏమైనా సమస్య? కొంచెం నల్లి సమస్య ఉండేది సార్. కొంచెం నల్లి పీల్చుకొని కొంచెం ముడతలు ఉండేది, అది కూడా నీట్గా అయింది సార్. నీట్గా అయింది. ఒకసారి చూడండి, గ్రోతింగ్ ఎంత నీట్గా వస్తుంది. పైన చాలా బాగుంది, గనుపులు మంచిగా వస్తుంది, ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది. మనకు వచ్చిన పూత వచ్చినట్టుగా క్రాప్ సెట్టింగ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎలా బాగుంది, ఎంత బాగుంది అనేది. సో నల్లికి పనిచేసింది, పురుగు సమస్య ఉందా? ఏం లేదు సార్. పురుగు సమస్య అనేది ఏం లేదు ఇందులో. ఆల్ ఇన్ వన్ అన్నిటికీ పనిచేసింది. పెద్దమ్మ తల్లి సార్. ఇది పెద్దమ్మ తల్లినా? కేజీఎఫ్ లో పెద్దమ్మ తల్లి లెక్క పనిచేసింది. పెద్దమ్మ తల్లి లెక్క పనిచేసింది కేజీఎఫ్ లో, అంత బాగా పనిచేసింది. ఓకే, మనకు ఫ్లవరింగ్ మంచిగా వచ్చింది, క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది. ఎర్రనల్లి సమస్య కానీ, నల్ల తామర పురుగు సమస్య కానీ, పచ్చ పురుగు కానీ, లద్దె పురుగు కానీ ఎటువంటి సమస్య లేదు. ఇంకోటి ఏంటంటే మనకు తోట నలుపుదనం బాగా వచ్చింది. ఇంతకుముందు ఎట్లుండే? కొంచెం ఇగురు రాలేదు సార్. అంతకుముందు కొంచెం ఎరుపు ఉండేది, దీనివల్ల కొంచెం నలుపు వచ్చింది తోట. ఎందుకంటే మొక్కకి కావాల్సిన పోషకాలు బాగా అందినాయి. పక్క తోట ఉన్నట్టుంది సార్. అంతకుముందు ఆ వీడియో చూడండి, ఆ తోట లెక్క ఉంది సార్. ఇది కొట్టినప్పుడు ఇది పక్కన వల్ల అది కొంచెం ఎరుపు ఉంది, ఇది నలుపు ఉంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మొక్కకి పోషకాలు కూడా చాలా అవసరం. ఇప్పుడు ఎదుగుదల రావాలన్నా, పూత కాత బాగా రావాలన్నా, పూత వచ్చినట్టు మనకు క్రాప్ సెట్ అవ్వాలన్నా మొక్కకి పోషకాలు అవసరం. సో మనము హెల్దీగా మనకు బలంగా ఉండాలంటే, మన ఎముకలు బలంగా ఉండాలంటే మనకి కాల్షియం ఎంత అవసరమో మొక్కకి కూడా అన్ని రకాల పోషకాలు అవసరం. అన్ని రకాల పోషకాలు ఉంటేనే మనకు చలికాలం కాబట్టి పోషకాలు తీసుకోలేని పరిస్థితులు ఉంటుంది. కాబట్టి పైన నుంచి స్ప్రే చేసుకోవాలి. సో అన్ని రకాల పోషకాలు కూడా ఇందులో కలిగి ఉంటుంది. మనకు తెగుళ్ళ ఇందులో కలిగి ఉంటుంది, నల్లి కలిగి ఉంటుంది, అదేవిధంగా మనకు దోమ కలిగి ఉంటుంది. సో అన్ని రకాలుగా ఇది కేజీఎఫ్ ఒకటే మంచి పనిచేస్తుంది. సో అందుకే తోట ఇంత నీట్గా వచ్చింది, నలుపుదనం వచ్చింది, గ్రోతింగ్ వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది, క్రాప్ సెట్టింగ్ బాగా అవుతుంది. చూస్తున్నారు కదా తోట ఎంత బాగుంది అనేది. సో థ్యాంక్ యూ అండి, బాగా పనిచేసింది ఆ కేజీఎఫ్. రైతు సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మందు బాగా పనిచేసిందని నా తోటి సోదరులకు